హలో, నేను మిస్ఎస్రావు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 2024 ఎన్నికల్లో ఒంగోలు లోక్సభ నుంచి పోటీ చేశారు. ఆయన పరిధిలో ఉండేటువంటి శాసనసభ నియోజకవర్గాల్లో కొంతమందికి పెద్ద ఎత్తున లిక్కర్కి సంబంధించినటువంటి డబ్బుని అందజేశారు అనేది సిట్ పోలీసులు అనుమానిస్తున్నారు. దాంట్లో టోల్ ప్లాజా దగ్గర పట్టుకున్నటువంటి 8,30,00,000 రూపాయలు అవి ఎక్కడికి తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేశారు. అంతకంటే ముందు ఎంత ఏ నియోజకవర్గానికి ఎవరెవరికి అందజేశారు అనే దాని మీద ఆంధ్రప్రదేశ్ సిటీ పోలీసులు ఆరాధిస్తున్నారు. దాన్ని కనుక్కోవడం కూడా చాలా ఈజీ అయిపోయింది వాళ్ళకి. కారణం ఏంటంటే టెక్నాలజీ పెరిగింది. ఈ డివైజులు ఎవరు ఏది వాడారని తెలుసుకోగలిగితే చాలు. వీళ్ళు 3-4 సంవత్సరాల క్రితం ఎక్కడెక్కడ కలిశారు కూడా చెప్పచ్చు. కాకపోతే ఇక్కడ టెక్నికల్ పాయింట్ ఏంటంటే వీళ్ళు వాడినటువంటి డివైజులు సిటీకి ఇవ్వాలి. ఇప్పటి వరకు వాడినటువంటి డివైజులు అందజేయలేదు. వాటిని అందజేస్తే వాటి మూమెంట్ని తెలుసుకుంటారు సిటీ పోలీసులు. దాని ద్వారా వీళ్ళు ఎవరెవరితో కాంటాక్ట్లో ఉన్నారు, ఎవరెవరి దగ్గరికి వెళ్ళారు, ఎవరెవరిని కలుసుకున్నారు, ఏ రోజున కలుసుకున్నారు, ఏ టైంలో కలుసుకున్నారు, ఎవ్రీథింగ్ వచ్చేటువంటి అవకాశం. అప్పుడు తాడేపల్లి నుంచి తరలించినటువంటి డబ్బు ఎక్కడికి చేరింది, ఈ అట్టపెట్టెల్లో పేర్చినటువంటి డబ్బు ఎవరికి ఇచ్చారు, వాళ్ళు ఎన్నికల్లో ఓటర్స్కి పంచారా లేదంటే వాళ్ళ సొంత ఖజానాకి వేసుకున్నారా అనేది కూడా ఆరా తీయబోతున్నారు. దీంట్లో భాగంగా దాదాపుగా 8 కోట్లకు పైగా కొంత డబ్బు చిక్కితే టోల్ ప్లాజా దగ్గర మరికొంత ఆల్రెడీ తరలించారు. ఎక్కడ తరలించారు? అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని నియోజకవర్గాలకు తరలించారు. ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆ రోజు సర్వే ప్రకారం SC/ST కాన్స్టిట్యున్సీల్లో ఎక్కువ చోట్ల గెలిచే అవకాశం ఉందనేది వాళ్ళు వేసుకున్నటువంటి అంచనా. ఆ సర్వే రిపోర్ట్స్ కూడా ఆ విధంగా వచ్చాయి. అప్పుడు ఐపాక్ వాళ్ళకి ఇచ్చినటువంటి సర్వేల్లో వాటిని నమ్మినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎక్కువగా SC/ST కాన్స్టిట్యున్సీల మీద కాన్సన్ట్రేషన్ చేసి అక్కడ గెలుపు కోసం ప్రయత్నం చేసింది. దాంట్లో భాగంగా అవసరానికి మించి డబ్బులు పంపిణీ చేయడానికి కూడా అక్కడ ఉండేటువంటి ఓటర్లకి సిద్ధమైంది. అందుకే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేసినటువంటి లోక్సభ స్థానం పరిధిలో ఉండేటువంటి కాన్స్టిట్యున్సీలు ఏమేమి ఉన్నాయి, ఆ కాన్స్టిట్యున్సీల్లో పోటాపోటీగా ఏ కాన్స్టిట్యున్సీలో ఉన్నాయనేది సర్వేల రూపంలో తెలుసుకొని ఆ పోటాపోటీగా ఉండేటువంటి కొన్ని నియోజకవర్గాలకు ఈ అట్టపెట్టెల్లో ఉండేటువంటి డబ్బు కట్టల్ని పంపించారు అని తెలుస్తుంది. అలా పంపించినటువంటి దాంట్లో ఒక అట్టపెట్టె 8 కోట్లు అంటున్నారు. ఒకటేమో దొరికింది టోల్ ప్లాజా దగ్గర, ఇంకొకటేమో వెళ్ళింది ఏ నియోజకవర్గానికి వెళ్ళింది అనే దాని మీద ఇప్పుడు ఆరా తీస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి ఒంగోలు పరిధిలో ఉండేటువంటి ఒక నియోజకవర్గానికి వెళ్ళినాయి. అక్కడ ఈ డబ్బుల్ని పంపిణీ చేశారు. గెలిచే అవకాశం ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఈ డబ్బుల్ని పంపిణీ చేశారు. కాకపోతే అవి పంపిణీ జరిగాయా లేదా అనే దాని మీద ఇప్పుడు సిటీ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. గుంటూరు జిల్లా నుంచి తీసుకెళ్ళి ఒక క్యాండిడేట్ని ప్రకాశం జిల్లాలో పోటీ చేయించారు. అతను గెలిచే అవకాశం ఉందని చెప్పి సర్వేల్లో అప్పట్లో అధిష్టానం గ్రహించింది. ఆ మేరకు వీళ్ళనంత ఎక్కువగా డబ్బు పంపిణీ చేయడం ద్వారా ఎలాగైనా సరే గెలుపు సాధించాలనేటువంటి ఉద్దేశంతో ఈ అట్టపెట్టెల్ని అక్కడికి పంపించారు అనేది సిగ్నల్స్ ద్వారా సిట్ పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. మరి అక్కడికి వెళ్ళినటువంటి డబ్బు ఎవరెవరికి చేరింది అంటే అక్కడ ఉండేటువంటి మండల లీడర్స్ ఒక 2కి ఈ అట్టపెట్టెల్ని ఇచ్చారు దాచమని. కానీ ఆ 2 మండల లీడర్లు ఈ అట్టపెట్టెల్లో ఉండేటువంటి 5 కోట్లను లేపేశారు.
కేవలం 3 కోట్లు మాత్రమే వాళ్ళు పంచారు అనేటువంటిది ఆ నియోజకవర్గంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తే బయటపడినటువంటి అంశంగా ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీని అందరికీ ఒక కంక్లూజన్ రావాలని అంటే కనుక సిట్ పోలీసులు ఇప్పుడు ఈ ఫోన్ సిగ్నల్స్ ద్వారా నవీన్, బాలాజీ, అలాగే వెంకటేష్ నాయుడు, చాణిక్య, ఈ నలుగురు ఎక్కడెక్కడికి ఎంత డబ్బు పంపించారు అనేది కనుక చెప్తే చెప్పినట్టు, లేదా వీళ్ళ నలుగురు డివైజులు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ నలుగురితోటి ఎవరెవరు కాంట్రాక్ట్లోకి వచ్చారనేది ఇన్వెస్టిగేషన్ చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ సిట్ పోలీస్. అదే జరిగితే కనుక ఈ డబ్బు తీసుకెళ్ళి ఏ మండల లీడర్కి అక్కడ ఇచ్చారు, లేదా ఏ నియోజకవర్గానికి ఇచ్చారు, ఆ నియోజకవర్గానికి పోటీ చేసినటువంటి అభ్యర్థి ఎవరిని నమ్మి ఎవరికి ఇచ్చారు, ఆ డబ్బు ఓటర్లకు వెళ్ళిందా లేదంటే మధ్యలో వాళ్ళే తినేశారా, అది ఎలా బయటికి తీసుకురావాలనే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది సిట్. ఇప్పుడు ఇద్దరు మండల లీడర్ల మీద అనుమానాలు ఉన్నాయి. యాక్చువల్గా గరికపాడు ఆ టోల్ ప్లాజా ఏదో ఉంది ఆ హైవేలో, ఆ టోల్ ప్లాజా దగ్గర కొంత అమౌంట్ దొరికింది, 8,30,00,000 దొరికింది. ఇది కాకుండా మరొక 8 కోట్లు ఆల్రెడీ ఒక నియోజకవర్గాన్ని పంపించేశారు. ఆ నియోజకవర్గానికి సంబంధించి కొంతమంది మండల లీడర్లకి ఇచ్చారు. దాంట్లో ఇద్దరు మండల లీడర్లు 5 కోట్ల రూపాయలు దాచుకున్నారు, మిగతా 3 కోట్లు పంచుకున్నారు. వాళ్ళ నెంబర్లు ట్రేస్ అవుట్ చేసి ఈ నలుగురికి సంబంధించి నవీన్, చాణిక్య, బాలాజీ, వెంకటేష్ నాయుడు వీళ్ళకి అనుసంధానం చేసి వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఎవరెవరు కలుసుకున్నారు, ఎప్పుడెప్పుడు కలుసుకున్నారు అనేది కనుక బయటపడితే ఈ పట్టుబడినటువంటి 8,30,00,000తో పాటు నియోజకవర్గాలకు చేర్చినటువంటి అమౌంట్ ఎంత అనేది తేలే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని అకౌంట్లను సీజ్ చేశారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కూడా సాగుతుంది కాబట్టి ఈ మొబైల్స్ ద్వారా, ఈ టవర్స్ సిగ్నల్స్ ద్వారా, గూగుల్ టేక్అవుట్ ద్వారా డేట్ వైజ్ ఎక్కడెక్కడ ఎవరు కలుసుకున్నారు, ఎగ్జాక్ట్గా ఎన్నికలు జరగడానికి ఒక వారం ముందు నుంచి, లేదా 10 రోజుల ముందు నుంచి, లేదా ఒక నెల రోజుల ముందు నుంచి ఏం జరిగింది అనే దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు. యాక్చువల్గా ఎన్నికలకు ఒక 5-6 నెలల ముందే ఈ ప్రాసెస్ జరిగింది అనేది సిట్ పోలీసులు క్లూస్ తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి తాడేపల్లికి, తాడేపల్లి నుంచి జిల్లాలకి, తాడేపల్లి దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్, ఆ అపార్ట్మెంట్ మొత్తం ఈ లిక్కర్ డబ్బుని డంప్ చేయడానికి ఉపయోగించారు అనేది ఇప్పుడు సిట్ పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. కొంత భాగం తప్ప మేజర్ భాగం ఈ డబ్బు మొత్తం అట్టపెట్టెల్లో వేసి పేర్చి అక్కడ స్టాక్ చేసి పెట్టారు అనేది సిట్ పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తం అసలు ఈ అమౌంట్ మొత్తం ఎక్కడికి వెళ్ళింది, ఎవరికి చేరింది, దీని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు లిక్కర్ స్కామ్కి సంబంధించిన సూత్రధారులందరినీ కూడా, పాత్రధారులందరినీ కూడా అరెస్ట్ చేశారు. సూత్రధారుల్ని కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ధనంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని, బాలాజీ, గోవిందప్పని వీళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపల ఉంచారు. కసిరెడ్డి, రాజశేఖర రెడ్డి వీళ్ళందరినీ కూడా. వాళ్ళు పాత్రదారులు, మనీ ఫెడ్లర్స్ ఎవరెవరు ఉన్నారు. ఈ మనీ ఫెడ్లర్స్ ఎక్కడికి చేర్చేవాళ్ళు అమౌంట్, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఈ మొత్తం కూపీ లాగేటువంటి పనిలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ సిట్ పోలీసు. తవ్వే కొద్దీ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది, కళ్ళు బయలు గమ్మేటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అసలు భారతదేశంలో డిజిటల్ విప్లవం, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని పెంచాలి అని ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి రోజులు అవి. కానీ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ క్యాష్ అండ్ క్యారీ, దీని వెనుక ఏంటి అంటే 2024 ఎన్నికలకు ముందు ఏం చేశారు ఈ డబ్బుని అనేది బయటికి తీసుకొచ్చేటువంటి ప్రక్రియ ఇప్పుడు వేగంగా కొనసాగుతుంది. దాంట్లో భాగంగానే చెవిరెడ్డిని కస్టడీలో తీసుకొని వెంకటేష్ నాయుడిని కూడా కస్టడీలో తీసుకొని మాట్లాడుతున్నారు. వీళ్ళు నోరూపితే ఓకే,
లేదా టెక్నాలజీ పరంగా ఆ మండల్ లీడర్లు ఎవరు, ఆ మండల్ లీడర్లకి ఎవరెవరికి ఎన్ని అట్టపెట్టెలు డబ్బు కట్టలతోటి ఇచ్చారు, అవి ఏం చేశారు అనేది మండల్ లీడర్లను కూడా అదుపులో తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ వారంలోనే ఆ ఇద్దరు మండల్ లీడర్లు సరెండర్ అయితే అయినట్టు, లేదంటే పోలీసులే వెళ్ళి వాళ్ళని అదుపులోకి తీసుకుని విచారించేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పి తెలుస్తూ ఉంది. మరి ఇంతకీ ఈ డబ్బు కట్టలు లేదా ఈ అట్టపెట్టెలు వెళ్ళినటువంటి ప్రకాశం జిల్లాలో ఉండే ఆ నియోజకవర్గం ఏంటి, ఆ మండల లీడర్లు ఎవరు అనే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు. సిట్ త్వరలోనే దాన్ని బయటపెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తూ ఉంది. సో మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.